హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే లేడీస్కి చాలా యూజ్ అయ్యే టిప్స్ అండి. అలాగే మనకి టైం అండ్ మనీ కూడా సేవ్ చేసుకునే టిప్స్ అనమాట. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోద్దు. వీడియో చూసిన తర్వాత ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇలా వెజిటబుల్స్ అవి కట్ చేసేటప్పుడు చాపింగ్ బోర్డ్ పక్కనే మనకి ఇలాంటి ఒక కవర్ కానీ లేదంటే పేపర్ కానీ పెట్టుకోండి. న్యూస్ పేపర్ అయినా పాతది ఇక్కడ పెట్టుకుంటే మనకి కిచెన్ అంతా పాడకుండా ఉంటుంది అనమాట. మెయిన్ టైం సేవ్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల. ఇక్కడ ఫస్ట్ ఆనియన్స్ అవి పీల్ చేసినప్పుడు ఆ తొక్కలు అటు ఇటు ఎగిరిపోకుండా కవర్ మీద వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ తొడిమెలు లాంటివి, వంకాయలు, బెండకాయలు ఇలాంటివి కట్ చేసినప్పుడు ఆ తొడిమెలు అవన్నీ వస్తాయి కదా, అవన్నీ డైరెక్ట్గా కిచెన్ ప్లాట్ఫామ్ పైన వేస్తే మళ్ళీ అదంతా తుడవాల్సి ఉంటుంది. అలా అవ్వకుండా ఇలా కవర్ కానీ పేపర్ కానీ పెట్టుకుంటే పక్కన తొడిమలు డైరెక్ట్గా దాంట్లోకి వేసేస్తే మీకు కిచెన్ పాడకుండా ఉంటుంది. నెక్స్ట్ వంకాయలు అయితే ఇలా పుచ్చులు, పురుగులు లాంటివి కూడా ఉంటాయి. అవన్నీ కూడా దాని మీదకి వేసి జస్ట్ కటింగ్ అంతా అయిన తర్వాత ఆ కవర్ పదాన్న ఇలా చుట్టేసి మనం డస్ట్బిన్లోకి వేసేయచ్చు. చూడండి, కిచెన్ ప్లాట్ఫామ్ అస్సలు పాడవలేదు. ఇలాగా మనకి తుడిచే టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అంటదా, అన్నం అయితే ఉంచుతాం కదా బాయిల్ చేసినప్పుడు రైస్, ఈ గంజిని వేస్ట్గా పడేయకండి. లేడీస్కి చాలా చక్కగా వాడుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, గంజి అయితే నేను విడిగా ఒక కప్లోకి తీసి పెట్టుకున్నాను కావాల్సినంత. అది మొత్తం వేడంతా చల్లారిన తర్వాత మనం హెయిర్ వాష్కి ఏదైతే షాంపూ వాడతామో రెగ్యులర్గా దాన్నే తీసుకోండి. నేను సన్ సిల్క్ వేస్తున్నాను. ఇది ఒక ప్యాకెట్ అంతా వేసాను. మనకు కావాల్సినంత వేసుకోవచ్చు, ఎంత అవసరమో అంత వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసి దీంతో మనం హెయిర్ వాష్ చేసాం అనుకోండి, హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది, షైనీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్ది. అలాగే మనకి ఇది డాండ్రఫ్ లాంటివి కూడా కొంచెం తగ్గుతాయన్నమాట. ఇలా ట్రై చేయండి. పూర్వకాలంలో అయితే దంపుడు బియ్యం అవి వాడేవారు కాబట్టి ఆ గంజిలోకి చాలా విటమిన్స్ వచ్చేవి. డైరెక్ట్గా సీకాయ కానీ లేదంటే కుంకుడికాయ కానీ కలిపి డైరెక్ట్గా ఇలాగే హెయిర్ వాష్ చేస్తే గంజితోటి మీకు అది మొత్తం జిడ్డంతా పోయి చాలా హెల్దీగా హెయిర్ ఫాల్ లేకుండా పొడవాటి జుట్లు వచ్చేవట. అందుకే మనం గంజిని వేస్ట్గా పడేయకుండా ఇలా ట్రై చేస్తే కనీసం హెయిర్ ఫాల్ కంట్రోల్ అన్న అయింది, హెయిర్ షైన్గా స్మూత్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి గంజినే చల్లార్చుకున్న గంజినే ఒక కప్లోకి సెపరేట్గా తీసి ఇది మనం ఫ్రిడ్జ్లోకి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి అలాగా క్రీమ్గా వచ్చింది కదా, క్రీమీగా అయినట్టు అవుద్దనమాట. దాంట్లోకి ఇలా ఫ్రెష్గా ఉన్న అలోవెరా కొమ్మ తీసుకోండి, లేదంటే మనకి మార్కెట్లో దొరికేవి ఉంటాయి కదా బాటిల్స్, అలోవెరా జెల్ అదైనా తీసుకోవచ్చు. తీసి ఇక్కడ ఒక స్పూన్ వరకు వేసుకోండి అలోవెరా జెల్ని. వేసి ఆ క్రీమ్ లాగా ఉన్న దాంట్లోకి వేసి బాగా మిక్స్ చేస్తే స్మూత్గా పేస్ట్ లాగా క్రీమీగా వచ్చేస్తుంది అనమాట. అలా బాగా కలిసేట్టు కలుపుకోండి. ఈ కలుపుకున్న దాన్ని మనం ఫేస్కి అప్లై చేసి లేదా హ్యాండ్స్కి అప్లై చేసుకున్న ట్యాన్ రిమూవ్ అవుద్ది. అలాగే మనకి ఒక 3-4 టైమ్స్ ఇలా చేస్తే మీకు ఫేస్ అంతా చాలా షైనింగ్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. చిన్న చిన్న మచ్చలు లాంటివి పోతాయి. అలాగే చూడండి, స్కిన్ చాలా స్మూత్గా తయారవుద్ది, షైనింగ్గా అనిపించింది. ఇలా అప్లై చేసి ఎక్కువ అప్లై చేసి కొంచెం ఒక 5-10 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఇలా రుద్దుతూ వాష్ చేసేయండి. ఇక్కడ చూడండి, చేతి పైన చూపిస్తున్నాను నేను. కడిగిన తర్వాత ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. చాలా ఫెయిర్గా అనిపించింది, ట్యాన్ రిమూవ్ అవుద్ది, చాలా స్మూత్గా నరిషింగ్గా అనిపించింది, డ్రైగా కాకుండా చాలా మంచిగా అనిపించింది అనమాట, మాయిశ్చరైజింగ్గా ఉన్నట్టు ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం ఎగ్స్ అవి మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత వాటిపైన ఇలా మచ్చల్లాగా అలా ఉంటాయి కదా, మరకల్లాగా. తర్వాత దానిపైన చాలా బ్యాక్టీరియా కూడా ఉండిపోతూ ఉంటుంది. వాటన్నిటిని నీట్గా క్లీన్ చేసుకుంటే మంచిదన్నమాట. ఇలా కొద్దిగా వాటర్లోకి వేసుకుని ఎగ్స్ని ఒక 1/2 టీ స్పూన్ అలాగా కుకింగ్ సోడా ఉంటుంది కదా, వంట సోడా వేయండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వెనిగర్ కూడా వేసి నీళ్ళలో బాగా కలిపి ఆ ఎగ్స్ని ఒక 5-10 మినిట్స్ ఆ వాటర్లోకి ఉంచండి. తర్వాత మీరు ఈ ఎగ్స్ని ఇలా చేతితో రుద్దుతూ కడిగితే పైన మరకలు లాంటివి అన్నీ కూడా పోతాయి అన్నమాట. దానిపైన ఉన్న బ్యాక్టీరియా కూడా పోతుంది. తర్వాత మనం వాడుకోవచ్చు. మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తో కడిగి వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇలా ఆనియన్స్ అవి కట్ చేసినప్పుడు మనకి కళ్ళు చాలా మంట పుట్టేసి, ఆనియన్ పవర్కి కళ్ళు చాలా మంట పుట్టేసి నీళ్లు కారిపోతూ ఉంటాయి కదా, కొంచెం ఎక్కువ కట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు కట్ చేస్తున్న నైఫ్కి ఇలా కొద్దిగా వెనిగర్ని అప్లై చేసేయండి. చేసి ఇలా కట్ స్టార్ట్ చేస్తే మీకు కళ్ళలో నుంచి నీళ్ళు రావు, ఎక్కువ పవర్గా అనిపించవు అనమాట ఆనియన్స్. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇలా మనం పట్టు శారీస్ కానీ డైలీ వేర్ శారీస్ కానీ వేసుకున్నప్పుడు ఇలా సేఫ్టీ పిన్స్ తోటి మనం పిన్ చేసి పెట్టుకుంటాం కదా, స్టెప్స్ దగ్గర పైట దగ్గరను. అయితే ఆ పిన్స్కి ఇలా అడుగున చిన్న రింగ్ లాంటిది ఉంటుంది కదా, ఆ ప్లేస్లో మనకి చిక్కుకున్నట్టు అయిపోయి చిల్లులు పడిపోతూ ఉంటుంది. అది పేకడం చేయటం
వల్ల దారాలన్నీ కట్ అయిపోయి పట్టు శారీస్ అయితే ఎక్కువ డ్యామేజ్ అవుతాయి. అలాగే పిన్ పెట్టేటప్పుడే చూడండి ఇలాగా గుచ్చేటప్పటికే దార పోగులాగా లాగినట్టు అయిపోయింది కదా. ఇవి సిల్క్ శారీస్ అవి చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి దారాలు కొంచెం సెన్సిటివ్ ఉంటాయి, ఊరికనే కట్ అవుతాయి. కాబట్టి పిన్ తీసుకునే పిన్ కూడా ఆ కొన భాగం బాగుందా లేదా అనేది వేరే క్లాత్ మీద చెక్ చేసి పట్టుకున్నట్టు లేకుండా ఉంటే అలాంటి పిన్నుని వాడితే బెస్ట్ అనమాట. చూడండి ఇలా డైరెక్ట్గా దిగాలి, దారం లాగినట్టు అవ్వకుండా. అలాగే మనకి పిన్ పెట్టిన తర్వాత జర్నీస్కి వెళ్ళినప్పుడైనా సరే, ఫంక్షన్స్కి వెళ్ళినా కొంచెం కుర్చీల దగ్గర అదిను పిన్ ఇలా ఇరుక్కున్నట్టు అయిపోయి దాన్ని లాగితే చిరిగిపోద్ది కదా. అలా అవ్వకుండా పిన్ దగ్గర సేఫ్టీగా ఉండడానికి సేఫ్టీ పిన్ వల్ల చీర చిరగకుండా ఇలా ఒక స్టిక్కర్ని పెట్టేయండి. పెద్ద సైజు ఉన్న స్టిక్కర్ తీసుకొని ఇలా పెట్టేశారనుకోండి బొట్టుని, మీకు ఇలా పెట్టిన తర్వాత ఇలా పిన్ చేసి పెట్టేస్తే కుచ్చుళ్ళు అవి కూడా ఇలా ఇరుక్కొని పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఎన్ని గంటలు ఉన్నా కూడా పాడవదు. ఇలా ట్రై చేయండి. ఇదనే కాదు, మనకి రెడ్ కలర్ తీసుకున్నాను కదా, మీకు కావాలంటే కలర్స్లో దొరుకుతాయి కదా స్టిక్కర్స్, అవైనా మ్యాచింగ్ వాడుకోవచ్చు. చూసారు కదా, టిప్స్ నచ్చితే లైక్ చేయండి. బాయ్.